ఖైదీ టీ తాగుతున్నట్టు నటించాడు. కాని కప్పులో నిండా ముద్ద అవగా ఉన్నప్పుడు ఆ ముద్దని చెత్తబుట్టలో పోసేసేవాడు. తర్వాత గోడమూలలో చిన్న రంధ్రం తవ్విన మట్టిని పైకప్పులో దాచేసేవాడు. కాని ఒకరోజు ఎక్కువ మంది గార్డులు వచ్చారు. జైలులో కైనా తనిఖీ చేయబోతున్నారు. ఇద్దరు ఖైదీలు పరిస్థితి అర్థమైంది. వెంటనే తమ సెల్కి పరుగెత్తారు. పైకప్పులో రంధ్రం ఇంకా మూసివేయలేదు. లోపల ఉన్నవాడు బయటకు రాలేదు కాబట్టి గార్డులకు అనుమానం రాకుండా అందరూ విడిపోయారు. కొందరు పోస్టర్లు చింపడానికి వెళ్లారు. కొందరు కిచెన్ నుంచి గుడ్లు తెచ్చారు. మరికొందరు గందరగోళం సృష్టించి స్నేహితులకు సమయం కల్పించారు. సెల్లో ఉన్నవాడు త్వరగా మట్టిని సంచిలో వేసుకున్నాడు. పోస్టర్లు చించి బకెట్లో పడేశాడు. నీళ్లు పోసి గుడ్లు, మట్టి, పిండి కలిపి మందమైన పేస్ట్ తయారుచేశాడు. దానితో పైకప్పు రంధ్రాన్ని మూసివేసి పోస్టర్ అంటించాడు. అదే సమయంలో లోపల ఉన్నవాడు కూడా బయటకు వచ్చాడు. రంధ్రం దగ్గర రాయిపెట్టి మట్టి పేస్ట్తో కప్పి ముందు టేబుల్ పెట్టాడు. బయటకు వెళ్లే ముందు అందరూ చేతులు, కాళ్ళు, బట్టలు శుభ్రం చేసుకున్నారు. ఆ సమయంలోనే గార్డులు సెల్కి వచ్చి ప్రతిదీ తనిఖీ చేశారు. పోస్టర్ కూడా చించేశారు. పైకప్పు వైపు చేయి చాచారు. కాని అప్పుడే ఒక అధికారి అడ్డుకుని తనిఖీ ఆపేశాడు. ఇలా వాళ్లు ఇంచుమించుగా తప్పించుకున్నారు. తర్వాత నేరుగా మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తు పైకప్పు వరకు సొరంగం తవ్వారు. మట్టిని పైకప్పులో దాచారు. కొత్తవాళ్లు సొరంగం చూసి వెంటనే జట్టులో చేరారు. 9 నెలల కష్టం తర్వాత సొరంగం జైలు గోడ బయటకు చేరింది. బయట వేచి ఉన్న స్నేహితులకు ఎరుపు సిరా సంకేతంగా ఉపయోగించారు.